అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. జీవితం అనేది వద్దు అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నీవు నేను అందరం పాత్రధారులం. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతో ఉన్నారు. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం. చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. 6 అడుగుల మనిషి విలువ 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. సర్వం కల్తీ అయిన ఈ కలియుగంలో నటన ఒకటే చాలా నాణ్యంగా దొరుకుతుంది. నువ్వు బ్రతకడానికి ఎన్ని వేషాలైనా వెయ్యి, తప్పులేదు. కానీ వేరొకరి బ్రతుకు నాశనం చేయడానికి వేషము వేయకు, అది చాలా పెద్ద తప్పు. పైన భగవంతుడు ఉన్నాడు, అంతా చూసుకుంటాడు. చేసే పని ఎంత గొప్పగా ఉన్నా వంకలు పెట్టే నాలుకలు ఉండే ఉంటాయి. వాళ్ళ కోసం ఆలోచించకు, ప్రయత్నం ఆపకు. ఎదురు తిరిగినంత వరకు ప్రతిదీ మొరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, మురిగే కుక్క పారిపోతుంది. నమ్మకాన్ని అంగడిలో పెడితే ఎంతకు పోతుందో తెలియదు, కానీ పోగొట్టుకున్న దానిని తిరిగి పొందాలంటే జీవితకాలం సరిపోదు. నటించడంలో గెలిచినంత మాత్రాన జీవితంలో గెలిచినట్టు కాదు. ఎందుకంటే నటన ఎప్పటికైనా ఓడిపోతుంది, నిజం ఎప్పటికీ నిలిచిపోతుంది. మండుటెండలో మరిగే నీరు, కరిగే మంచు రెండు ద్రవాలే. కానీ చర్య ప్రతిచర్య వేరువేరులా. మనిషి ఆలోచనలు కూడా అంతే. అరుస్తూ చెప్పే నిజం కన్నా చెవిలో చెప్పే అబద్ధాన్ని నమ్ముతుంది ఈ సమాజం. అబద్ధం నిజంగా ప్రచారం అవుతుంటే నిజం నిజమని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సాయం చేయరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకుండా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. ఒక కష్టం, ఒక అవసరం వస్తే తప్ప అర్థం అవ్వదు నీకు నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో అని. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో వీడియోతో నేను ముందుకు వస్తాను.